హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన యమ్మీ స్వీట్ రెసిపీ బాదుషా. జ్యూసీగా అలా నోట్లో వేసుకోగానే కరిగిపోవడమే కాదు, సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి. ఇంట్లోనే చాలా సింపుల్ వేలో పెర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మరి బాదుషా చేసే తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వరకు మైదా పిండి తీసుకోండి. ఇందులోకి చిటికెడంతా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా స్వీట్ రెసిపీలోకి ఉప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. వీడియోలు చూపిస్తున్నట్టు వేళ్ళతోటే పిండిని మొత్తం ప్రెస్ చేసుకుంటూ ఇలా చేతితో ముట్టుకుంటే గట్టిగా అవ్వాలి. ఒకవేళ అలా అవ్వకపోతే కనుక ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వేళ్ళతోటి ప్రెస్ చేసుకుంటూ పిండిని అనేది కలుపుతూ ఉండాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేయకూడదు, అలాగని మెత్తగా కాకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాతన ఒక గిన్నె పెట్టుకొని 10 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 1 కప్పు షుగర్ని వేసుకొని అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. బాదుషా అనేది కలర్ కోసం కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చండి. అది పూర్తిగా ఆప్షనల్, నేనైతే యాడ్ చేయలేదు. ఇలా షుగర్ మొత్తం డైల్యూట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీ కోసం పాకం అనేది గులాబ్ జామ్ కన్నా కొంచెం తిక్కిగా చేయాలి. ఇలా సిరప్ని చేతితో టచ్ చేస్తే చేతికి జిగురుగా ఉండాలి. ఇలా అయిన తర్వాతన కొంచెం అంతా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచి పౌడర్ యాడ్ చేసిన 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే వేడి చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకొని గట్టిగా మన అరచేతిలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేయాలి. బాదుషా షేప్ వచ్చిన తర్వాత మధ్యలో వేళ్ళతో బాగా ప్రెస్ చేయాలి. మీరు పైన ప్రెస్ చేస్తే దాని యొక్క ఫ్రై అయినప్పుడు షేప్ అవుట్ అయిపోతుంది. గట్టిగా ప్రెస్ చేస్తూ లోపలికంట హోల్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే షేప్ అవుట్ అవ్వదు. ఫ్రై అయిన తర్వాత కూడా మంచిగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చేసుకున్న కప్పు క్వాంటిటీకి నాకు ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అనేది ఎలా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో ఉండాలి లేదా లో ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే బాదుషాలు అనేవి చెడిపోతాయి. లో ఫ్లేమ్లోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాటిని వేగించాలి. ఇలా ఫస్ట్ కొంచెం వేసిన తర్వాతన అవి హీట్ అయ్యి ఆయిల్లో వాటంతట అవే పైకి వస్తాయి మనం కదపకుండా. అప్పుడు మనం స్పూన్ తీసుకొని ఒకదాన్ని ఒకటి టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా బాదుషా అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాటిని తీసుకుని వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్లోనే వేసుకోవాలి. ఒకవేళ షుగర్ సిరప్ అనేది కూల్ అయిపోతే కనుక లో ఫ్లేమ్లో కొంచెం హీట్ చేసుకోండి. లేదంటే షుగర్ సిరప్ అనేది గడ్డగట్టుకుని ఉండాలంటే ముందుగానే ఒక నిమ్మకాయని పిండుకోవాలి. అలా పిండుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది హీట్ హీట్ తగ్గిన అది గట్టిగా అవ్వదు. ఇలా బాదుషా వేసుకున్న తర్వాతన 2 మినిట్స్ వరకు ఒకవైపు ఉంచుకొని మళ్ళీ 2 మినిట్స్ తర్వాత టర్న్ తిప్పుకొని షుగర్ సిరప్ మొత్తం పట్టేంత వరకు ఉంచుకోవాలి. ఇలా బాదుషాకి స్వీట్ పెట్టడం కోసం నాకు 4 మినిట్స్ వరకు టైం పట్టింది. అంతే అండి, మన జ్యూసీ అండ్ టేస్టీ బాదుషా రెడీ అయిపోయింది. మన ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. పెర్ఫెక్ట్గా రావడమే కాదు, టేస్టీగా ఉంటాయి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.